ఉదయకాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరొక నూతనమైన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము, నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను, ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఏ దినమున నా ప్రభువా, నా దేశము కొరకు, నా దేశ ప్రజల కొరకు తండ్రి, భారము కలిగి నీ పాదముల చెంత నీకు మొరుపెట్టే కృపను, ధన్యతను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నేను చేసే ప్రార్థన వ్యర్థము కాకుండా మీరే సహాయం చేసి నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి తండ్రి. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే నీ కృప మాత్రమే తండ్రి. అటువంటి నీ కృప, నీ దయా, నీ కనికరం ప్రవ్వా ఎల్లవేళలా నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించి నడిపించండి ప్రవ్వా. నా దేశాన్ని కాపాడండి, నా దేశ ప్రజలందరినీ కూడా కాచి కాపాడండి ప్రవ్వా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను ప్రవ్వా. నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా. ఆరోగ్యముతో నింపండయ్యా. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రవ్వా. బాలింతలకు ఆరోగ్యము దయచేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకు స్తోత్రములు తండ్రి. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేసి వారి యొక్క ప్రయాణం అంతటిలో వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండి ప్రవ్వా. ఏ దుష్టుడు కన్ను బిడ్డల మీద పడకుండా వారి చదువుల్లో మీరే సహాయం చేయండి. వారికి కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేయండి ప్రవ్వా. మీరు ఎవరికైనా జ్ఞానము కొదువైతే అడగమంటున్నావు, ఇస్తానంటున్నావు తండ్రి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ కూడా నీ ఎందే గుప్తములై ఉన్నవి ప్రవ్వా. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి ప్రవ్వా నీ మార్గములో నడిపించమని నిన్ను అడుగుచున్నాను దేవా. నీ దయలో, మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేయండి ప్రవ్వా. యవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. యవన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే గదని నీ యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రవ్వా. ఆ విధముగా ప్రతి యవ్వన బిడ్డ కూడా ప్రవ్వా నీ యొక్క వాక్యపు వెలుగులో ప్రవ్వా నడుచుకుని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రవ్వా. వారి చదువుల్లోనూ, వారు చేసే పనుల్లోనూ ప్రవ్వా ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేయండి అయ్యా. నీకు ఆపుదలని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రవ్వా. నీకు స్తోత్రములు నా ప్రవ్వా. ఎంతో మంది బిడ్డలు దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు ప్రవ్వా. వారి చదువుల్లో మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి ప్రవ్వా. ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేయండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రవ్వా. చదువుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన తండ్రి, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేయండి ప్రవ్వా. ఎవరు ఆశించిన గమ్యానికి వారు చేరుకోవటానికి మార్గాలను సిద్ధపరచండి ప్రవ్వా. మీరే సహాయం చేసి నీ గొప్ప కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి. మీరు ఎవరికైతే దేనిని సిద్ధపరిచిన్నారో ప్రవ్వా దానిని మీరు వారికి అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రవ్వా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు అనుగ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి కృతజ్ఞత కలిగి ప్రవ్వా
నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రవ్వ. వారి యొక్క మార్గాలలో ప్రవ్వ మీరు తోడుగా నీడగా ఉండి నడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరు వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండి ప్రవ్వ. తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వ. మీరే సహాయం చేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను ప్రవ్వానికి స్తోత్రాలయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నువ్వు తెలియజేస్తున్నావు తండ్రి. నేను వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే ఉండి సహాయం చేసి నడిపించండి ప్రవ్వ. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచండి ప్రవ్వ. నేను నీ సంయోచితమైన జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరు మంచి ఆలోచన కలిగి ప్రవ్వ. నేను వారి యొక్క బిడ్డలందరికీ కూడా నా ప్రవ్వ తగినటువంటి వారిని ఏర్పరచుకునే కృపను ధన్యతను ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతంలాడుచున్నానయ్యా. కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అనుగ్రహించండి. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తము కూడా ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా కావలసినది ప్రతిది కూడా అనుగ్రహించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతంలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి నీకే స్తోత్రాలయ్యా. ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడా నీకు స్తోత్రాలయ్యా. ఆయన ప్రతి ఒక్కరి జీవితాలలో నీ గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవానికి స్తోత్రములు ప్రవ్వా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నానయ్యా. వారి యొక్క ప్రసవ దినములో తోడయుండండి ప్రవ్వ. కావలసిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. ఎంతో మంది బిడ్డలకు ఆపరేషన్ జరుగుచుండగా వారి యొక్క ఆపరేషన్ లో కూడా మీరు సహాయం చేసి తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించి తల్లిని బిడ్డలను క్షేమముగా ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు ప్రవ్వా. నీవిస్తేనే ఎవరైనా పొందుకోగలరు తండ్రి. మీరే సహాయం చేసి ముయ్యబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరిచి ప్రవ్వా, వారిలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించి ప్రవ్వా, మంచి గర్భఫలాన్ని వారికి దయచేసి వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి పట్ల మీరు సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతో మంది కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. వారి యొక్క కుటుంబాలలో నెమ్మది దయచేయండి, శాంతి దయచేయండి, సమాధానము దయచేయమని నీ పాదములు పట్టుకొని నేను బ్రతుకులాడుచున్నాను తండ్రి. ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు ప్రభువా. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండియ్యా. మూడు బారిన జీవితాలను చిగిరింపచేసే దేవుడవు నీవే తండ్రి. మారాన్ని మధురముగా మార్చే దేవుడవు నీవే తండ్రి. వారి జీవితాలను చిగిరింప చేయండి ప్రవ్వా. వారు మరలా కలిసి సంతోషముగా జీవించే కృపను దయచేయండి ప్రవ్వా. అపవాదిని దూరపరచుండయ్యా. అపవాది క్రియలన్నీ లయపరచుండయ్యా. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరు కూడా విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, మీరు నశించిన దానిని వెతికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రవ్వా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు ప్రవ్వా. ఎవరైతే ప్రవ్వా ఆ విధముగా నశించిపోవచ్చున్నారో అటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండియా. మీరు దర్శించండి ప్రవ్వా. నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతంలాడుచున్నానయ్యా. వారికి హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. మీరే సహాయం చేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతంలాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. రక్షణ లేని ప్రతి ఒక్కరికి కూడా నీ రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు బలపరచండి, ఆరోగ్యముతో నింపండి ప్రవ్వా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. దయతో మీరు కనికరించి నీ కృప చూపండి. వారిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి దేవా. నిన్ను స్వస్థపరిచి యెహోవా అని నేనే అంటున్నావు తండ్రి. వాగ్దానము చేసిన దేవుడువు, నమ్మదగిన దేవుడు ప్రవ్వా. నీ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి ప్రవ్వా. ఎవరైతే స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారో, నీ సన్నిధిలో కనిపెడుతున్నారో ప్రవ్వా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని మీరు ముట్టండి, బాగు చేయండి ప్రభువానికి స్తోత్రములు తండ్రి. చెప్పుకోలేని వ్యాధుల చేత బాధపడుచున్న వారు, భయంకరమైన వ్యాధుల చేత బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. ఒకసారి వారిని దర్శించండి ప్రభువా.
వారిని మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. మీ స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి ప్రభా. నాయన ఎంతో మందికి ధన సహాయం లేక బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. అటువంటి వారికి సహాయాన్ని మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నీవే ప్రభువా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను దేవా. దయతో నీ కనికరం చూపమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రవ్వా. ప్రతి ఒక్కరి వాహనాల చుట్టూ నీ కంచి వేయండి ప్రవ్వా. వాహనాలు నడుపుచున్న వారిలో మీరు ఉండండి ప్రవ్వా. నీ సమయోచితమైన జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా. ఎన్నో ప్రమాదాలు కలుగుచుండగా ప్రవ్వా, వాటన్నిటి నుండి నీ బిడ్డలందరినీ కూడా తప్పించి కాపాడండి ప్రవ్వా. ప్రతి వాహనము చుట్టూ నీ కంచి వేయండి అయ్యా. బస్ ప్రమాదాల నుంచి, లారీ ప్రమాదాల నుంచి, రైలు ప్రమాదాల నుంచి, విమాన ప్రమాదాల నుంచి, ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి మీరు తప్పించండి, కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో దినదినము కూడా కాపాడండి ప్రవ్వా. సహాయం చేయండి ప్రవ్వా. మీ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా తండ్రి అనేక రీతిలుగా నీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీలో బలపరచండి, స్థిరపరచండి ప్రవ్వా. విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరచండి, స్థిరపరచండి ప్రవ్వా. నీ నుంచి తొలగిపోకుండా మీరే కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రవ్వా. ఈ లోకములో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి ప్రవ్వా. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వా. ఎంతో మంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను ప్రవ్వా. చంటి బిడ్డలతో సహా, యవ్వని బిడ్డలతో సహా ఎంతో మంది అత్యాచారాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితి నుంచి ఎవరు తప్పిస్తారు ప్రవ్వా? ఎవరు కాపాడతారు తండ్రి? సమస్తము చేయగలిగినటువంటి గొప్ప దేవుడవు నీవే తండ్రి. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రవ్వా. దుష్టులను, దుర్మార్గుల్ని మీరు దూరపరచండి ప్రవ్వా. అటువంటి వారు మా మధ్య లేకుండా చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. దుఃఖములో ఉన్న వారికి నీ ఓదార్పుని దయచేయండి ప్రవ్వా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నావు ప్రవ్వా. నీ యొక్క ఆదరణ అటువంటి వారందరికీ కూడా మీరు అనుగ్రహించండి. నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా. నా దేశాన్ని కాపాడండి అయ్యా. నా దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రవ్వా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చండి ప్రవ్వా. వారి సమస్య అయినప్పటికీ, వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, వారి కష్టాలు, బాధలు ఏమైనప్పటికీ ప్రవ్వా, మీరే సహాయం చేసి నడిపించండి. వాటి నుంచి తప్పించండి, కాపాడండి ప్రవ్వా. అప్పులు భారములో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయమని అడుగుచున్నానయ్యా. ఆర్థిక సమస్యల్లో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. నీ శక్తి కలిగిన నామములో, నజరేడైన యేసు నామములో తండ్రి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు దేవా. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరికి ప్రార్థన ఆశీర్వాదకరముగా ఉండాలి ప్రవ్వా. అట్టి కృపను, అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రవ్వా. నన్ను బలపరచండి, స్థిరపరచండి ప్రవ్వా. దినదినము కూడా నీ బిడ్డలందరి కొరకు భారము కలిగి ప్రార్థించి కృపను, ధన్యతను నాకు అనుగ్రహించండి ప్రవ్వా. నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి ప్రవ్వా. ప్రతి ఒక్కరి జీవితాలలో నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి నజరేడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్. నేనేమైనా ప్రభువా
నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకై అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకై అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయవల నేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా.